దేవర రావడంతోటే టీజర్ దగ్గర నుంచి ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి అన్ని కాంట్రవర్సీలు నెగటివ్ కమెంట్సే ఉన్నాయి. ఏదైనా ఒక మూవీ సూపర్ స్టార్ ది రిలీజ్ అవుతుందంటే దానికి రాజకీయాలతో ముడిపెట్టేస్తున్నారు మన తెలుగు ప్రజలు. అసలు ఎందుకు ఈ నెగటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి దేవర సినిమా మీద? నెగిటివిటీ స్ప్రెడ్ అవడానికి కారణం అంటే తారక్ చాలా చండాలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. బుద్ధున్నోడు ఎవరైనా మాట్లాడతారా? అసలు ఆయన స్పందించాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక మెంబర్ గా ట్రీట్ చేయరు, ఆ మనిషిని వెల్కమ్ చేయరు, కనీసం ఒక మనిషిగా కూడా చూడరు. కానీ ఆ మనిషి మాత్రం భుజాన ఇంత బాధ్యత వేసుకుని రాజకీయాల్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి. రాజకీయాల్లో నువ్వు స్పందించలేదు ఏదో ఒక సిచ్యువేషన్ కానీ ఈయన సినిమాలు తీసుకునే దాంట్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే. జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నారు. ఏ విషయం? సినిమాలో ఉన్న వాళ్ళకి టాలెంట్ మాత్రమే ఉంటే మాత్రం పనికిరాదమ్మా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే మూవీ క్రిటిక్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో దేవర మూవీ, సో ఈ మధ్య కాలంలో అన్ని వరుస సూపర్ స్టార్ హీరోస్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి దేవర. దేవర రావడంతో టీజర్ దగ్గర నుంచి ఫస్ట్ సాంగ్ దగ్గర నుంచి అన్ని కాంట్రవర్సీలు నెగటివ్ కమెంట్సే ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక మూవీ సూపర్ స్టార్ ది రిలీజ్ అవుతుందంటే దానికి రాజకీయాలతో ముడిపెట్టేస్తున్నారు మన తెలుగు ప్రజలు. ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు. సో ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా పక్కన పెట్టేస్తే అసలు ఎందుకు ఈ నెగటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి దేవర సినిమా మీద? సపోర్ట్ చేయనందువలన టీడీపీకి తప్పు కదండి మరి? అంటే ఈ మధ్య ఏమైందంటే ఈ రాజకీయాలు సినిమాల్లో ఉన్నాయి, సినిమాల్లో రాజకీయాలు ఉన్నాయి, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు సినిమాల్లో రాజకీయాలు మొదలయ్యాయి. ఆ సినిమా ఏమవుతుందో తెలియదు. ఆ సినిమా చూసిన తర్వాత జెన్యూన్ రివ్యూ ఏమిటో తెలియదు. తెలియ ముందే ఫ్లాప్ అని ముందు చేస్తుంది. రేపు సినిమాగా ఈరోజు ఫ్లాప్ వస్తుంది. ఎక్కడ కాదు, విదేశాల్లో కూడా వస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారు? రాజకీయాలు కాదు, సినిమా వాళ్ళలో ఉన్న రాజకీయాలే. ఏ సినిమాని లిఫ్ట్ చేయాలంటే ఆ సినిమాని లిఫ్ట్ చేస్తున్నారు. ఏమాత్రం సినిమాలో పస ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బలగం సినిమా ఉంది, నిజానికి వాళ్ళకి నేషనల్ అవార్డులు తర్వాత ఏమో అన్ని అవార్డులు అంత రోరింగ్ రెస్పాన్స్ రావాల్సిన అవసరం లేదు. కానీ దిల్ రాజు కొనుక్కున్నాడు కనుక దానికి అయింది, లక్షల్లో అయింది, కోట్లలో వచ్చింది. పెద్ద కంటెంట్ బాగుంది, బలగం సినిమా బాగుంది కాబట్టి దిల్ రాజు గారు కొనుక్కున్నారు. నేనంటారు అది మీరు రివర్స్ అంటున్నారు. దిల్ రాజు గారు కొన్నారు కాబట్టి బలగం మూవీ ఇంత పెద్ద ఎత్తున. బలగం మూవీ దిల్ రాజు కొనకపోతే అట్టర్ ఫ్లాప్ అయ్యేది. ప్రమోట్ చేసుకోవద్దు, మనం ప్రమోట్ చేసుకో, సినిమా తీసేస్తాం. సినిమా తీసి ఎడిటింగ్ రీ రికార్డింగ్ అంతా అయిపోయేసరికి చేతిలో డబ్బులు ఉండవు. కాకపోయినా ప్రమోషన్స్ కి వెళ్ళదు కానీ హిట్టే అయ్యేది. కంటెంట్ బాగుంది అంటే ఓటీటీ వాళ్ళు కూడా కొనుక్కోవడం కాబట్టి ముందుకు వస్తారు కదా. అమ్మా కంటెంట్ బాగున్న చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ పోతున్నాయి. బేబీ లాంటి చిన్న చిన్న సినిమాలు, తర్వాత కమిటీ కుర్రాళ్ళు లాంటి నిహారిక తీసిన చిన్న చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి. దీనికి ఏమిటంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైతే సినిమాని ప్రమోట్ చేసుకొని, ఎవరైతే మంచి థియేటర్లు, సేలబుల్ థియేటర్స్ కొన్ని ఉంటాయి, ఒక్కొక్క ఊర్లో ఆ థియేటర్కే ఎంపిక చేసుకొని వెళ్తాం. కొన్ని చాలా మంచి సినిమాలు ఎక్కడో ఊరి చివరున్న థియేటర్లకు చిన్న థియేటర్లో పడితే నీకు అంత ఆకర్షణ ఉండదు. దానికి కావాల్సింది ఏదో జంతర్ మంతర్ మాయాజాలం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి సినిమాకి ఎంత చేస్తాడు, విదేశాల దగ్గర నుంచి మన ఢిల్లీలో నుంచి, బొంబాయి నుంచి, బెంగళూరు నుంచి ఇలా చేసి మొత్తం. అంటే వాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చిన్న మూవీలు కాబట్టి మీరు అన్నట్టు పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్లు వచ్చి తీసుకుంటే తప్ప అవి జరగవు. మరి దేవరా లాంటి సినిమాకి ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది? ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. ఈ నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం నుంచి వస్తుంది. నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి కారణం అంటే తారక్ ఏంటంటే వాళ్ళ తాతగారి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ పెట్టినప్పుడు దాన్ని పడగొట్టి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మళ్ళీ మార్చినప్పుడు నందమూరి తారక రామారావు తాలూకు పేరుని దానంగా తీసుకున్నటువంటి తారక్ ఏ మేరకు స్పందించాడు? ఒకటి స్పందించాడు కదా, ఏ స్పందించాడు? స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు? చాలా చండాలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే పేరు మార్చడంలో పెద్ద ఇది నష్టమూ లేదు,
పేరు మారిస్తే వైఎస్ఆర్కి వచ్చిన లాభం లేదన్నాడు ఒకటి. రెండు, నా దృష్టిలో ఇద్దరు పెద్దలే, ఇద్దరు సమానమే, దీంట్లో తేడా ఏముందన్నాడు. బుద్ధి ఉన్నోడు ఎవరైనా మాట్లాడతాడా? ఒక మాట మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అసలు ఆయన స్పందించాల్సిన అవసరం ఏముంది? బనోడుగా ఉంది. అసలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోకే కన్సిడర్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక మెంబర్ గా ట్రీట్ చేయరు, ఆ మనిషిని వెల్కమ్ చేయరు, పండగలకి పబ్బాలకి వెల్కమ్ చేయరు, కనీసం ఒక మనిషిగా కూడా చూడరు. కానీ ఆ మనిషి మాత్రం భుజాన ఇంత బాధ్యత వేసుకుని రాజకీయాల్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి, అంతేనా? చండికి పాస్ చేయడం కదమ్మా, బాగా వినమ్మా. మొత్తం నందమూరి వారి కుటుంబం అంతటినీ పక్కన పెట్టి అంటే హరికృష్ణ కొడుకు కళ్యాణ్ రామ్తో మాత్రమే కలిసి ఉండడానికి అవకాశం ఏంటి వారు చెప్తారు సమాధానం. ఒకటి. రెండు, ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు మాత్రమే దగ్గరకు తీసుకున్నాడు కాబట్టి. లేదండి, కళ్యాణ్ రామ్కి ఏదో పెద్ద అవసరం పడింది, చాలా పెద్ద అమౌంట్ ఆయనకి ఇచ్చాడు, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కాపాడాడు తారక్. అది వాళ్ళిద్దరి కలయికి మెయిన్ రీజన్. ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా, వాళ్ళ ఇంట్లో మంచి క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో సపోజ్ బాలకృష్ణ అనుకోండి, హరికృష్ణ వస్తే లేచి నిలబడతాడు, హరికృష్ణ అనుకోండి జయశంకర్ కృష్ణ వస్తే లేచి నిలబడతాడు. ఆ విధంగా గౌరవాలు ఇచ్చిపుచ్చుకొని అంటే మంచి కల్చరల్ సాంస్కృతిక పరమైన కుటుంబం ఎన్టీ రామారావుది. అటువంటిప్పుడు ఆ అలవాట్లు ఏంటికి రావాలి కదా. ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. నాకు రాజకీయాలు వద్దు, నేను దేంట్లోనూ పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు, నేను సినిమాలే తీసుకుంటా అన్నప్పుడు ఆ రాజకీయాల్లో నువ్వు స్పందించలేదు ఏదో ఒక సిచ్యువేషన్ కానీ ఈయన సినిమాలు తీసుకునే దాంట్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే అయింది. ఆయనకు నచ్చిన ఒక వ్యక్తికి ఆయన క్యాంపెయినింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2కి వచ్చింది వేశారు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా, మీరు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? మీరు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, మీరు ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకపోతే మీ సినిమాలను తొక్కేస్తాం. ఇదెక్కడి ఏమంటారు స్వాతంత్రం అండి? మన ప్రజాస్వామ్యంలోనే కదా బతుకుతుంది, నచ్చింది మనం చేసుకోవచ్చు కదా. చెప్తా కరెక్ట్. మళ్ళీ ఈ రోజు తారక్ ఎందుకు చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడు, అది కూడా రామ్ చరణ్ తీసుకొని ఎందుకు కలుస్తున్నాడు, ఇందులో ఆంతర్యం ఏమి లేదంటారా? ఒకటి చెప్పండి, ఆంతర్యం ఏంటో చెప్పండి. ఆంతర్యం ఏంటి? రామ్ చరణ్ లేకపోతే మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, రామ్ చరణ్ ఉంటే డిప్లొమాటిక్ గా మాట్లాడతాడు అంతే. బట్ తారక్ మాత్రం చంద్రబాబు నాయుడిని కలవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తే కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఒప్పుకుంటే చేస్తాడు. ఒప్పుకోవాలండి, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా రాజకీయంగా. ఏం ఒప్పుకోవాలి అసలు? వీళ్ళిద్దరు వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నా. జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నారు. ఏ విషయం? చంద్రబాబు నాయుడిని తారక్ కలవాలంటే అవకాశాలు చాలా తక్కువ అమ్మా. చంద్రబాబు నాయుడు జైల్లో 53 రోజులు ఉన్నప్పుడు వచ్చాడా? వాళ్ళ తాతగారి జయంతోత్సవ సందర్భంగా మొత్తం ప్రపంచం అంతా వచ్చింది, కానీ తారక్ వచ్చాడా? తర్వాత ఎన్ని బాధలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా ఆ పార్టీలో ఉన్నవాడు, ఆ తాత మనవడు, ఆ కుటుంబ సభ్యులు ఏమైనా పలికాడా? ఇప్పుడు ఏంటంటే వెళ్తే కొంచెం రేపు టికెట్ల ద్వారా కానీ, తర్వాత స్పెషల్ షోస్ కానీ వీటికి అనుమతులు లభిస్తాయన్న ఆలోచన తప్పకుండా ఉంది. తక్కువ కాదు కదా. 10 రోజులు స్పెషల్ షోస్ మీరు వేసుకోవచ్చు అంటే 10 రోజుల్లో మీకు ఎన్ని కోట్లు కలెక్షన్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆ సినిమా తాలూకు స్టాండర్డ్ పెట్టి చూస్తే ఒక 400-500 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయన్నమాట. దీని వెనుక అంత అంతర్యం ఉంది. ఇక అల్లు అర్జున్ తీసుకున్నట్టయితే అది తప్ప, ఆయన సినిమా కష్టపడి ప్రొడ్యూసర్ కి లాభాలు రావడం కోసం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇవి జరుగుతుంది, అందులో ఏమైనా తప్పు ఉందా? తప్పు లేదు. ఎందుకు దాన్ని అంటున్నారు? కాదండి, మీరు 10 సార్లు గౌరవంగా నన్ను పలకరించి నమస్కారం పెట్టినప్పుడు నేను పలకపోతే 11వ నేను మీ దగ్గరకు ఎవరు చెప్పారు? జూనియర్ ఎన్టీఆర్ గారిని మొత్తం ఆ ఫ్యామిలీ అంతా చంద్రబాబు నాయుడు గారితో సహా టీడీపీ పార్టీతో సహా నమస్కరించి స్వాగతించారు. ఈయనే రాలేదు, పెడమొహం ఎడమొహం వేశారని ఎవరు చెప్పారు మీకు? ఏమండి, పురంధరేశ్వరి వస్తున్నాడు మా మేనల్లుడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చిన రోజు చూడలేదా? అలాగే మన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వస్తున్నాడు, నెక్స్ట్ ఎన్టీఆర్ఏ సీఎం
అని అనౌన్స్ చేసిన రోజులు ఇది చూడలేదా? ఎందుకు అలాగ కక్ష క్యాంపెయినింగ్ వెళ్ళాడు కదా అప్పట్లో. ఎప్పుడండి? నేను పుట్టక ముందండి క్యాంపెయినింగ్ వెళ్ళి ఏమైంది? యాక్సిడెంట్ చేసుకున్నాడు కానీ క్యాంపెయినింగ్ వెళ్ళడం వల్ల ఒక సీటు గెలిపించుకున్నాడా? దూరం పెట్టారు కదా, ఎక్కడ ఈయన లోకేష్ గారిని తలదన్ని ముందుకెళ్ళిపోతాడన్న ఒక భయంతో ఆపించేశారు జూనియర్ ఎన్టీఆర్ గారిని. వాళ్ళ కుటుంబీకులే వద్దనుకుంటున్నారు రాజకీయాల్లోకి. ఆయన మాట్లాడే స్పీచ్ కానీ ప్రసంగం కానీ విని ఈయన మళ్ళీ ఇంకొక సీనియర్ ఎన్టీఆర్ లాగా అయిపోతాడన్న విషయానికి వీళ్ళు ఆపేశారు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. చాలా మంది మాట్లాడుకుంటారండి, తప్పేం లేదండి. సీనియర్లా ఎన్టీఆర్ లాగా అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి అయిపోతాడు, కానీ చిరంజీవి అవ్వరు కదా. చిరంజీవిని అవుదాము, ఖచ్చితంగా చిరంజీవిని అయిపోతాను అని వస్తారు. ఎవరైనా వస్తే అలాగే వస్తారు. అందులో ఎవరవుతారు? టాలెంట్ ఉంటే అవుతారు, టాలెంట్ లేకపోతే ఎంతమందిని మేము చూసామమ్మా. ఇది తెలిసి పూర్వం కబుర్లు అంటే అమర్నాథ్ అంటే నాగేశ్వరరావు ఎన్టీఆర్ కంటే చాలా బాగుండేవాడు, హర్నాథ్ అంటే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు కంటే చాలా బాగుండేవాడు. ఇలాంటి వాళ్ళందరూ అయిపోయినారా? అవును, దానికి కొంత ఉంది. అంటే స్థానికంగా డిస్ట్రిబ్యూటర్లు ఉన్న వాళ్ళందరూ ఒక క్యాస్ట్లో ఉన్నారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అదే క్యాస్ట్. నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, కృష్ణ, సోన్ బాబు వీళ్ళు అదే క్యాస్ట్. వాళ్ళు అప్లిఫ్ట్ చేసుకున్నారు. దాని తర్వాత అడ్డు రామలింగి ఏం చేశారంటే టాగూర్ ఫైనాన్స్ అని చెప్పి కాపు వాళ్ళందరినీ కూడా కూడేసుకొని కొంత ఫండింగ్ తీసుకొని చిరంజీవి సినిమా ఏది ఆకుండా చూశాడు. ఇట్స్ ఓకే. ఇప్పుడు దేవర గురించి మాట్లాడుకున్నట్లయితే విశేషాలు చెప్పారు కదా, అంటే వారు వెనకుండా బ్యాక్గ్రౌండ్ మంచి చెడ్డ చూసుకుని చూడాలి కదా. అందువల్ల దేవరికి ఏంటంటే ఈరోజు పొలిటికల్గా సపోర్ట్ కావాలి, అందుకే గెలిచాడు. పొలిటికల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు సపోజ్ దేవత సినిమా ఏముంది అనుకోండి, ఆయన చచ్చి బతికాడు కొరటాల శివ. ఈ సినిమా కానీ ఏమైనా అయితే లైఫ్లో పోయినట్టే లెక్క. సొంత ఇల్లు కూడా ఆచార్య సినిమాలో ఉన్నప్పుడు అమ్మేసుకున్నాడు. మరి ఇప్పుడు తారక్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే జగన్ మాటలే తారక్ మాట్లాడవలసిన అవసరం వచ్చింది. జతం లే, మతం లేదు, కులం లేదు, జాతి లేదు, నీతి లేదు, ఇన్ని మాట్లాడాడు కదా జగను. ఆ మాటలే తారక్ మాట్లాడాడు. వాళ్ళు తగ్గించినట్టే కదా, తెలిగినట్టే కదా. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో కొరటాల శివని పొగుడుతూ, కొరటాల శివ చాలా గొప్ప డైరెక్టర్, అయితే అందులో నటించేవాడు అసమర్థుడైతే ఆయన ఏం చేస్తాడు? ఆ సినిమా అద్భుతంగా చేస్తాడు. ఈ మాటలు అనుమానం ఎవరు చెప్పారమ్మా? నటించే వాళ్ళు ఇద్దరు, రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరు అసమర్థుడైనా. అసమర్థుడు కాబట్టి ఆచార్య సినిమా అంత ఫ్లాప్ అయిందా? ఇలాంటి పనికి మాట్లాడి నేను మగాన్ని మేసం చెప్తే ఎలాగొద్దామా? నిన్ను ఎవడు మాట్లాడమని చెప్పాడు? ఆయన తక్కువ వ్యక్తి అంటే చిన్నప్పుడే పెట్టాను పేరానికి బాలముదురు అని. బాలముదురు ఆయన తక్కువడు కాదు, చాలా చదువుని వాడు అన్నమాట. తన పొయ్యి తప్పకుండా ఏమవుతుంది? తప్పకుండా గూతులో పడకుండా ఇక ముందనే జాగ్రత్తగా వెళ్ళాలి. దేవరా మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుంది అనుకుంటా? అది నేను చెప్పను, మిగతా వల్ల నేను చెప్పను, చూసి చెప్తా. ఏ సినిమా మనకు చెప్పింది కల్కి అందరూ అట్ట ఫ్లాప్ అన్నారు. నేను 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని మన సోదర ఏంటది కల్కి సినిమా రిలీజ్ అవగానే చెప్పాను. అదే సినిమా చూడకుండా చాలామంది రివ్యూ చెప్తాయి జర్నలిస్టులు. 8:30 సినిమా వేస్తారు, 10:30కు వస్తుంది, 9 గంటలకే రివ్యూ చెప్పేస్తాడు. అంటే అక్కడ పోవచ్చు అవి మొత్తం అందరి తాలూకు ఏదో మాటలు ఉంటాయి, ముందు పలికే మాటలు. అలా నేను చెప్పను. చెప్తే ఇంతకాలం జర్నలిస్ట్గా ఉండాను. సినిమా చూసాను మొదటి రోజే చెప్పగలను, అది కరెక్టు. అంటే జనం చెప్పిన మాటలు మనం నమ్మడం కదా. బికాజ్ నాకు ఇంకొక ప్రయారిటీ ఉంది. నేను రైటర్ని, డైరెక్ట్గా సాంకేతిక విలువల గురించి తెలిసి ఉంటాను. అలాగే స్క్రీన్ ప్లే కూడా ఎంతవరకు జనరంజకంగా ఉంది అనే విషయం కూడా నేను మిగతా వాటికంటే కొంచెం హ్యాపీగా చెప్పగలుగుతాను. చెప్పింది కరెక్ట్ అవుద్ది అన్నమాట. చెప్పండి సిట్ అవుద్దా ఫట్ అవుద్దా అంటే వేరుసోగా నేను చెప్పడానికి అది కదమ్మా. ఆ సినిమా చూసి చెప్పుకుందాం మనం. అంటే విషయాలు ఏంటంటే సినిమాలో ఉన్న వాళ్ళకి టాలెంట్ మాత్రమే ఉంటే మాత్రం పనికిరాదమ్మా. దాంతోపాటు క్రమశిక్షణ, వినయ విధేయతలు. మీరు మెగాస్టార్ అయినప్పుడు కూడా చాలా అందరికి కూడా గౌరవం ఇవ్వండి, మీరే పెరుగుతారు. ఈరోజు రెమ్యూనరేషన్ చూస్తుంటే చెన్నయ్య 100 కోట్ల ఏంటమ్మా, అంత బాధ్యత ఉంటుంది? 100 కోట్లు తీసుకున్న ఆర్టిస్ట్కి ఆ ప్రొడ్యూసర్కి ఏమో బతికించాలి, వాళ్ళ తాలూకు ఫ్యాన్స్ని బతికించాలి.
ఆయన కెరీర్ని బతికించుకోవాలి. అంత బాధ్యత ఉండో తారక్ బాధ్యత అని చెప్పదలుచుకున్నాను. ఓకే.